బ్రో బాయ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. చేయాలి అని తెలియాలి కదా బ్రో. తప్ప నువ్వు ఎలా వెళ్తావు? సరే సరే బాయ్ బాయ్. బావా మా బావ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, వీడి దగ్గర ఉన్నా విజయవాడలో 2 days. సరే మరి బాయ్ బాయ్ బావ, జాగ్రత్త. ఓకే పార్టీ ఆఫ్ చేసిన పని అయితే ఫోన్ చేయండి. సరే 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 చలో, ఇంకైతే మంగళగిరి అయితే స్టార్ట్ అయిపోదాం. నిన్న నైట్ ఇక్కడికే శివాలయం దగ్గరకు వచ్చాము మేము. ఇక్కడికి ఇస్కాన్కి అయితే తీసుకెళ్ళారు నన్ను, ఆ రూమ్మేట్స్ బాగా చూసుకున్నారు ఈ 2 days. బ్రో మీరు కనుక ఈ వీడియో చూస్తే చాలా చాలా థ్యాంక్ యూ బ్రో, నన్ను బాగా చూసుకున్నందుకు ఒక 2 days. నేను తెలీదు మీకు ర్యాండమ్ పర్సన్, అలాంటిది నన్ను బాగా చూసుకున్నారంటే చెప్పక్కల థ్యాంక్ యూ బ్రో. రేపటి నా డెస్టినేషన్ వచ్చేసి ఒంగోలు, అది వచ్చేసి 143 kilometers ఉంది. 2 daysలో కంప్లీట్ చేసేస్తా. ఈరోజు ఎంతవరకు వెళ్తానో కూడా తెలీదు. మేబీ గుంటూరు చిలకలూరుపేట మీద నుంచి అలా ఒంగోలు వెళ్దాం. నార్మల్గా నేనేమనుకున్నా అంటే విజయవాడ నుంచి బాపట్ల వెళ్ళి బాపట్ల మీద నుంచి ఒంగోలు వెళ్దాం అనుకున్నా, కానీ అలా కాదు, రూట్ మార్చుకున్నా, చిలకలూరుపేట మీద నుంచి వెళ్దామని. బీకేపీ హోమ్స్, ఇదిగో బీకేపీ హోమ్స్, ఇదే అన్న ఉన్నాడు కదా, ఫర్నిచర్ అవి చేస్తాడు, రీసెంట్గా విజయవాడలో పెడుతున్నాడు కదా, ఇదే అది బీకేపీ హోమ్స్. అదిగో నేను నైట్ మేము ఎట్టుకోండి, అదే కొండలు పట్టే భలే భలే ఉన్నాయి విజయవాడ. మేము ఊరు చివర 5 km అంటే వడ్డేశ్వరం, వారదని దాటేసి వచ్చిన తర్వాత నైట్ అంతా అక్కడే ఉన్నాం. మార్నింగ్ టిఫిన్ తినేసి స్టార్ట్ అయిపోయాం. కరెక్ట్గా మన ఆపోజిట్లో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉంది. ఇన్ కేస్ నారా లోకేష్ సార్ ఉంటే కనుక మీ అందరికీ చూపించడానికి ట్రై చేస్తా. కలుద్దాం. లాస్ట్ టైం నాకు ట్వీట్ వేశారు కదా, ఆ ట్వీట్ చూపించి నారా లోకేష్ సార్ని కలుపుతాకు ట్రై చేస్తా. 99% చూద్దాం ఏమవుతుందో. అక్కడ ఒక యూటర్న్ తీసుకుని వెళ్తే వాళ్ళ పార్టీ ఆఫీస్ ఉంటుంది. వెదర్ కూల్గా ఉంది, చాలా బాగుంది, మొత్తం చల్లగా. భీమవరంలో ఆల్రెడీ వర్షం పడిపోతుందంట, స్టార్ట్ అయిపోయింది, మా మమ్మీ ఫోన్ చేసి చెప్పింది. మా మమ్మీ వాళ్ళు రోజుకి ఎన్నిసార్లు ఫోన్ చేస్తారో కూడా తెలీదు. టిఫిన్ తినటానికి, టీ తాగటానికి, లంచ్ తిన్నావా, ఏం చేస్తున్నావు. దూరం వెళ్ళినప్పుడు ఎవరికైనా బాగానే ఉంటుంది, కానీ నేను సక్సెస్ అయ్యి వస్తా అని మాటిచ్చా, అలాగే సక్సెస్ కొట్టుకుని వస్తా. ఇదిగో యువ టర్న్లోనే ఉంటుంది. ఇంకో 500 meters అంట. ఇదిగో ఫైనల్లీ వి గాట్ ఇట్, నారా లోకేష్. ఇదిగో పార్టీ ఆఫీస్. ఎంట్రన్స్ ఎటుంది, చాలా జనం.
ఇగో ఇదే పార్టీ ఆఫీస్ మొత్తం. ఇదిగో చూడండి, ఇదే పార్టీ ఆఫీసు. సార్ అయితే లేరంట, మిస్ అయ్యాం. ఏం చేస్తాం, తప్పదు. షిట్, ఏ వర్క్స్ జరుగుతున్నాయి ఇక్కడ, కన్స్ట్రక్షన్ వర్క్స్. మామూలుగా అయితే నేను తెనాలి ఇటు వెళ్ళిపోవాలి, కానీ స్ట్రైట్గా చిలకలూరుపేట వెళ్తా. అటు నుంచి అలా చెబ్రోలు ఏదో ఊరు ఉంటుంది, ఆ ఊరు దాటిన తర్వాత డైరెక్ట్ ఒంగోలులో కనెక్ట్ అవుతాం. ఇలా వెళ్తే మళ్ళీ బాపట్ల వెళ్ళాలి మనం. అందుకని చెప్పి నేను స్ట్రైట్గా వెళ్ళిపోతున్నా. ఎక్కడున్నా అనుకుంటున్నారో, ప్రజెంట్ నా డ్రీమ్ ప్లేస్ అయినా నా డ్రీమ్ పర్సన్ దగ్గర అయితే ఉన్నాను. చూపెడతా, చూసేయండి. ఓజస్ గంభీరా. ప్రజెంట్ వచ్చేసి మనం అయితే మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ ముందైతే ఉన్నాం. ఇదిగోండి ఫ్లాగ్ చూసారా, ఇష్టమైన ఫ్లాగ్ ఓజస్ గంభీరా. సార్ ఉన్నారేమో అడుగుదాం. సార్ ఉన్నారా? సార్ పవన్ కళ్యాణ్ సార్ ఉన్నారా? లేరంటే మనకు రెండోది కూడా మిస్ అయిపోయింది. సార్ అయితే లేరు కాబట్టి ఇంక మనం అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి చిలకలూరుపేట వెళ్దాం. ఇంకా అక్కడ స్టే చేసి చిలకలూరుపేటలో కానీ ఇంకెక్కడ దాకా అయితే నైట్ అక్కడ వరకు వెళ్తాము. అక్కడ దాకా అయితే తొక్కుతాను. ఇంకా అంతే, లాస్ట్ ఎండింగ్. చలో, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు. ఫీలింగ్ వెరీ హై. ఈ హ్యాపీనెస్ ఉంటే సరిపోద్ది నా లైఫ్లో, ఏం అవసరంలా. అంత హ్యాపీగా ఉంది. ఎందుకంటే పార్టీ ఆఫీస్ కాడికి మన బుజ్జిగాడి మీద నేనైతే పార్టీ ఆఫీస్కి వెళ్ళా. పవన్ కళ్యాణ్ సార్ అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. అంటే రాజకీయాల పరంగా కాదు, నార్మల్గా అయితే చాలా ఇష్టం. మూవీస్ అయితే చిన్నప్పటి నుంచి అంటే పిచ్చ ఫ్యాన్ నేను. అలాంటిది ఈరోజు నేను ఆ పార్టీ ఆఫీస్ని చూసా అంటే, అది కూడా నా బుజ్జిగాడి మీద. ఆ ఫీలింగే తట్టుకోలేకపోతున్నాను. నా వాయిస్లోనే మీకు అర్థమయ్యే ఉంటుంది ఆల్రెడీ ఎంత హ్యాపీగా ఉన్నానంటే అంత హ్యాపీగా ఉన్నా. ఒక పార్టీ ఆఫీస్ని చూస్తేనే ఎంత హ్యాపీగా ఉన్నా అంటే అదే రియల్గా పవన్ కళ్యాణ్ సార్ని మీట్ అయితే ప్రతి పవన్ కళ్యాణ్ ఫ్యాన్కి ఉండవలసిన డ్రీమ్ అది, మీట్ అవ్వాలని. ఏదో ఒక రోజుకి మీరు అందరితో పాటు నేను కూడా మీట్ అవుతా. డెఫినెట్లీ నన్ను నేను నమ్ముకుంటా, తప్పకుండా మీట్ అవుతా. అన్నా కన్యాకుమారిలో కానీ చాలా కష్టమే కదమ్మా. నేను లడాక్ వెళ్ళాను. లడాక్ హిమాచల్ ప్రదేశ్. ఈ సెకండ్ ట్రిప్ నాది. ఇబ్బంది ఏం లేదు, అలవాటు అయిపోద్ది అన్న. అటు సైడ్ అయితే కలవర్ టెంపుల్ అయితే ఉంది. చర్చికి వెళ్ళాలని అనుకుంటున్నా. విజయవాడలో ఆగుతానికి కూడా కారణం చర్చికి వెళ్తామే, కానీ వెళ్ళలేకపోయా. ఎక్కడన్నా చర్చి ఏమైనా కనబడితే చర్చికి వెళ్తా. అవి చూడండి, ఒక వింతగా డిఫరెంట్గా ఉన్నాయి. వాటర్ బాటిల్ మర్చిపోయా రూమ్లో. వాటర్ బాటిల్ తీసుకోవాలి ఒకటి ఎక్కడైనా దారిలో. ఎక్కడో చోట వాటర్ బాటిల్ అయితే తీసుకుని గుంటూరు మిర్చి కారం ఎక్కడ ఉంటాయో చూద్దాం. ఇదో నాకు తెలిసి ఈ పక్కలన్నీ గుంటూరు కారాలే, గుంటూరు మిర్చి పంటలే. ఈ లెఫ్ట్ సైడ్లో, ఇగో ఈ లెఫ్ట్ సైడ్లో మొత్తం అయ్యి. ప్రజెంట్ అయితే గుంటూరు సిటీకి అయితే వచ్చేసా. సిటీలోకి ఇగో చల్లని నిమ్మ సోడా ఒకటి అయితే తాగుతున్నా. భీమవరం నుంచి బ్రో. కన్యాకుమారి. ఏం కాదు బ్రో, సిగ్గుపడుతున్నాయండి బ్రో. సిగ్గుపడిపోతున్నాడు బ్రో. అయితే ఆఫ్ చేసి బ్రో, హెల్మెట్ ఎందుకు పెట్టేస్తావు బ్రో? ఏమవుతుంది? ఏం కాదు బ్రో. బ్రో వాళ్ళు అయితే ఫుడ్ తీసుకెళ్తా అంటున్నారు. ఇలాంటి వాళ్ళు అంటే వల్లే మాలాంటి సైకిల్ వాళ్ళు బతకడం అనేది ఇష్టం. జీరో మనీ ట్రావెలింగ్తో సైక్లిస్ట్కి బడ్జెట్ తక్కువ ఎందుకు అవుతుంది అంటే వీళ్ళే. ఇలాంటి మంచి వాళ్ళు ఎక్కడో రేర్గా ఉంటారు ఊర్లో, ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు.
కొంతమంది ఏంటంటే మాట్లాడేసి వెళ్ళిపోతారు, కొంతమంది ఫుడ్ ఇప్పిస్తారు వెళ్ళాక. అందుకే సైక్లర్స్కి బడ్జెట్ తక్కువ అవుతుంది. అప్పుడు వాళ్ళు వెళ్ళిపోతున్నారు ముందు. అక్కడైతే ముందు కొండలు అయితే మొదలైపోయినాయి. ఇందులో లాంగ్ ఉండడం వల్ల కనిపించట్లా, కానీ చాలా చాలా పెద్ద పెద్ద కొండలు అయితే ముందే ఉన్నాయి. వీడియో తీస్తాయి బ్రో. అరిటాకు భోజనం చాలా రోజుల తర్వాత. ఇందులో పులిహోర, పప్పు, దొండకాయ, ఒక స్వీటు, చపాతి, దోసకాయ. బ్రో థ్యాంక్ యూ బ్రో. సైకిల్ మీద వెళ్తుండగా ఆపేసి తీసుకొస్తున్నారు. టేస్ట్ చేద్దాం. తింటా బాగుంది. ఇందులో వెళ్ళి ఫుడ్ అయితే తినేసాం. మళ్ళీ లేట్ కంటిన్యూ చేద్దాం. మురగన్ అంట ఇది, గుంటూరులో ఎవరికన్నా మురగన్. ఓకే బాయ్ బ్రో. బాయ్ బ్రో. వాళ్ళు అయితే ఫుడ్ ఇప్పించి మళ్ళీ వాళ్ళు అటు సైడ్ వెళ్ళిపోతున్నారు, గుంటూరు సైడు. నేను చిలకలూరుపేట వెళ్ళాలి. చిలకలూరుపేట ఇంకా అక్కడి నుంచి 25 km 30 km ఉంటుంది. చలో చిలకలూరుపేట. మొత్తం అంతా ఎండుమిరపకాయలు ఉన్నాయి. మనకు గుంటూరు అంటే బాగా గుర్తొచ్చేది ఎండుమిర్చే కాబట్టి అవి బాగా ఎక్కువ అయితే పండిస్తారు ఇక్కడ. ఇదిగో ఇదంతా మిల్ అంతా ఎండుమిరపకాయల స్టోరేజే. ఇదిగో ఇదొకటి అదిగో శ్రీ చైతన్య కోల్డ్ స్టోరేజ్. ఇవన్నీ స్టోరేజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ నుంచే మనందరికీ సప్లై అవుతాయి. రైడ్ మొత్తంలో ఈరోజే హనుమాన్ అయితే స్టాచ్యూ అయితే కనిపించింది. ఇదిగో చూడండి. మొత్తం నల్ల మబ్బులు కాసేసినాయి. ముందు వర్షం వచ్చేస్తున్నట్టుంది. నాకు తెలిసి చిలకలూరుపేటలో వర్షం అని చెప్పారు. అది ఉండి కొద్ది మన సైడ్ వస్తుంది. ఏమర్థం కాదులా. అటు సైడ్ చూసారా కొండలు ఎలా ఉన్నాయి, భలే షేపులు. మొత్తం చుట్టూరు నల్ల మబ్బులు కాసేసినాయి. నల్లని మబ్బులు. ఒరే సింక్ ఏంటి తెలుసా, నా ఫోన్లో నా బడ్స్లో కూడా ఇన్నాళ్ళు గుర్తొచ్చావా అని అదే సాంగ్ వస్తుంది. క్రేజీ 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 ఉంది. బ్యాక్గ్రౌండ్లో లొకేషన్ చూడండి ఎలా పడితే అలా ఉందో. క్రేజీ స్టఫ్ అసలు మామూలుగా లేదు లొకేషను. ఇదిగో ఇదంతా అవి ఎండుమిరపకాయల పంట. ఇదంతా అక్కడ స్టఫ్ చూడండి ఎలా ఉందో. క్రేజీ. రే రే బుజ్జిగా కదలకరా. మంచి వీడియో రా బాబు. క్రేజీ ఉంది. వర్షం వచ్చేటట్టే ఉంది మొత్తం. అరే నా లైఫ్ నేను ఎలా కావాలంటే అలా లీడ్ చేసుకున్న రోజు అంటే ఇది 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 ఈరోజు నాకు కావాల్సింది. సో హ్యాపీ గైస్. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సైకిల్ తొక్కుతున్నా నాకు అంత హ్యాపీగా. ఎంత బాగుందంటే క్లైమేట్ అంత బాగుంది. అందులో ఇంత హ్యాపీనెస్ చేస్తున్నా అంటే అంతా మీ వల్లే. మీరు సపోర్ట్ ఇవ్వడం వల్లే మళ్ళీ నేను రైడ్ స్టార్ట్ చేశాను. అదే ఆ సపోర్ట్ లేకపోతే నేను ఈరోజు ఇక్కడికి వచ్చేవాడినే కాదు.
మంచి సాంగ్ పెట్టుకుందాం, డ్యాన్స్ చేద్దాం. నా ఫేస్ కనిపించినా కనిపించకపోయినా మీకు డ్యాన్స్ అయితే వేస్తా చూడండి. నాకు రీసెంట్గా వచ్చిన సాంగ్స్లో కోయిల అంటే చాలా ఇష్టం. చుక్కలాంటి చక్కలాంటి అంటుకున్న ప్రేమ ఆరదు వాళ్ళదు. కోయిల హాయ్ కోయిల, కోయిల హాయ్ కోయిల ఆగదు, నచ్చమంటే నీకుండే పాలదు. కోయిల హాయ్ కోయిల, నువ్వు లేకపోతే చెప్పదు వచ్చదు. వెళ్ళదు నా ప్రేమ కోయిల హాయ్ కోయిల, కోయిల హాయ్ కోయిల, చక్కనైనా చుక్కలైన చిక్కులు లాంటి కోయిల, చక్కనైన చిక్కులు లాంటి చిక్కులు కోయిల. చాలు రీల్స్ చేసిన చాలా అంటే చాలా గాలి వేస్తుంది. స్పీడ్గా వెళ్ళిపోదాం. మీరు ఆల్రెడీ ముందే చూస్తున్నట్టున్నారు. ఎలా ఉందో క్లైమేట్ చూడండి. ఎండ వాన, ఓ పక్కన వాన వచ్చేస్తుంది, ఓ పక్కన ఎండ వస్తుందిరా బాబోయ్ బాబోయ్ బాబోయ్. మళ్ళీ ఈరోజు కూడా తడిసిపోతారే ఎవరు భయం వస్తుంది. చిలకలూరుపేటకి ఇంకా 15 కిలోమీటర్ ఉంది. ఈ 15 కిలోమీటర్లో కొంచెం సేపు ఒక గంట సేపు రెస్ట్ ఇచ్చారా వెళ్ళిపోతా. మన డెస్టినేషన్ చిలకలూరుపేట వచ్చేసి ఇంకా 8 కిలోమీటర్స్ ఉంది. ఇంకా 8 కిలోమీటర్సే. నేనైతే ఊర్లోంచి వెళ్తున్నా. ఇలా వెళ్తే ఒంగోలు వెళ్ళిపోతా హైవే మీదకి, కానీ నేను ఊర్లోంచి వెళ్తున్నా. రైడ్లో ఏం లాభం మీకు అని అడుగుతారు కదా. నాకు తెలియలేని ఊరు ఏమన్నా వస్తే నేను దగ్గరికి లోకల్లో అడుగుతా. ఇగో ఇది వచ్చేసి దారం క్లాతింగ్ అవన్నీ దారాల మిల్లు అంట, స్పిన్నింగ్ డివిజను. ఇంకేం అదేంటి బాబాయ్? పొగాకు కంపెనీ అంట అక్కడ. ఇంకా ఈ బాబాయ్ అయితే నాకు పరిచయం. ఇంకా ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నా. ఇంకా అలాగా మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వస్తా అందని చెప్పి ఆగాను. అలా వెళ్ళిపోతాం. ఇది బెనిఫిట్. మనకు ఊర్లో ఎవరైనా తెలియకపోవచ్చు, కానీ ఎదరికి అలా వెళ్తుకుంటూ ఉంటే ఎవరో ఒకరు పరిచయం అవుతారు, ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. రెయిన్బో కనిపిస్తుందా? రెయిన్బో ఇది